పనేనా? ఇదే అంశానికి సంబంధించి ఈరోజు ఐనౌస్ క్వశ్చన్ అవర్లో మనతో మాట్లాడేందుకు ముత్యాల బాలాజీ గారు ప్రముఖ సైకాలజిస్ట్ మనకు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సాయికృష్ణ గారు ప్రముఖ సాంకేతిక నిపుణులు మనకు అందుబాటులో ఉన్నారు. డాక్టర్ గారు నమస్కారం. అదేవిధంగా సాయికృష్ణ గారు నమస్కారం. గుడ్ ఈవినింగ్ సార్. హలో అండి, గుడ్ ఈవినింగ్. నమస్కారం వంశీ గారు, మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకి అలాగే సాయి కృష్ణ గారికి అందరికి గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మీరు చాలా మంచి టాపిక్ తీసుకున్నారు. ఆ అంశం గురించే మాట్లాడబోతున్నాను. మీ ఇంట్లో మా ఇంట్లో ఎవరింట్లో చూసినా ఇప్పుడు పిల్లలకు ఒకప్పుడు చందమామ రావే జాబిల్లి రావే అంటూ గోరుముద్దలు తినిపించిన పరిస్థితుల నుంచి ఈరోజు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే తప్ప పిల్లలు అన్నం తినని పరిస్థితులకు కూడా వచ్చేశారు. చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని తెలిసినా తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. డిజిటల్ డీటాక్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ఇది సాధ్యమయ్యే పనేనా? ఏ విధమైన సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు? ఏం చెప్పదలుచుకుంటున్నారు? సార్, స్మార్ట్ ఫోన్ అనేది ఇప్పుడు మనిషి జీవితంలో భాగం అయిపోయింది. ఇది పిల్లలు చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు అలాగే స్కూల్స్ నుంచి కూడా ఇది ఒక అలవాటుగా అయిపోయింది. సపోజ్ ఇంతకుముందు ఇప్పుడు మీరు మంచి పాట పాడారు, అలాంటి పాట పాడుతూ తల్లి గోరుముద్దలు తినిపించే పిల్లలకి ఈ రోజు అవి కనుమరుగు అయిపోయాయి. మొబైల్ ఇచ్చి పిల్లలకి తినిపిస్తున్నారు, లేక మొబైల్ కి ఇచ్చి తల్లిదండ్రులు వాళ్ళ పనులు చూసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు వాటికి ఎడిక్షన్ అవుతున్నారు. అదే విధంగా స్కూల్లో జాయిన్ చేసిన వెంటనే ఒక క్లాస్ పిల్లలందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ ప్రిపేర్ చేసి ఆ వాట్సాప్ గ్రూప్ లో టైం టేబుల్ గాని హోంవర్క్ గాని డైలీ ఇచ్చే ఏ కార్యక్రమం అయినా కూడా ఆ వాట్సాప్ ద్వారాగానే పిల్లలకి టీచర్లు తెలియజేయడం జరుగుతుంది. అంటే మనం మొబైల్ చూడకపోతే మనకి ఏది కూడా ఇన్ఫర్మేషన్ రాదు అనే స్థితిలోకి మనం వెళ్ళిపోయాం. అలాగే పెద్దలు కూడా ఎనీ ట్రాన్సాక్షన్, ఫోన్ పే గాని గూగుల్ పే గాని లేక ఒకరికి ఇన్ఫర్మేషన్ పంపించాలంటే వాట్సాప్ లో మెసేజ్ పంపించడం గాని ప్రతిదీ కూడా మనం మొబైల్ తో అనుసంధానం అయిపోయాం. ఇలాంటి పరిస్థితుల్లో దీనివల్ల కలిగే లాభాలు ఎంతవరకు ఉందో, టెక్నాలజీ అభివృద్ధితో మనిషి ఎంత వేగంగా పరిగెడుతున్నాడో అంతే నష్టం జరుగుతుంది అనేది మన పరిశోధనలు తెలియజేస్తున్నాయి, సాంకేతిక నిపుణులు తెలియజేస్తున్నారు. మాలాంటి సైకాలజిస్టులు కూడా సమాజంలో అవగాహన కలిగించడానికి అనేక కార్యక్రమాల్లో. బాలాజీ గారు చక్కగా ఒక విషయం చెప్పారు మీరు. ఇప్పుడు చాలా మంది పిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, స్క్రీన్ టైం యూజ్ చేస్తూ ఉన్నాం. పుస్తకాలు చదవాలన్నా కానీ ఆ స్క్రీన్ లోనే పుస్తకాలు చదువుతున్న పరిస్థితి కనిపించింది. ఫిజికల్ గా మనం బుక్ పట్టుకునే పరిస్థితులు కనిపించట్లే ఎక్కడ. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటి అంటే, పిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఆ స్క్రీన్ టైం చూస్తూ ఉంటారు. సో మన భావోద్వేగాలు ఇవన్నీ కూడా దాంతోనే ముడిపడిపోయి ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇప్పుడు సమాజంలో జరుగుతున్న మిస్టేక్స్ ని చూస్తున్నాం, క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాల్ని చూస్తూ ఉన్నాం. సో ఏంటి అంటే ఎంత దుష్ప్రభావం ఉంటుందో మనకు కనిపిస్తుంది. ఏ విధంగా ప్రభావం పడుతుంది? మెదడుపై అవ్వచ్చు, మానసికంగా అవ్వచ్చు. మానసిక పరిపక్వత అనేది మనిషి మైండ్ ని స్థిరంగా ఉంచాలి, బాడీని కదుపుతూ ఉండాలండి. కానీ ఇప్పుడు అది రివర్స్ అయిపోయింది. మనిషి మైండ్ ని ఎక్కువగా పని చెప్తున్నాడు, మైండ్ ని ఎక్కువగా ఉపయోగించినాడు, బాడీని మాత్రం తక్కువగా మూవ్ చేస్తున్నాడు. దానివల్ల ఇమోషనల్ బ్యాలెన్స్ అనేది తగ్గిపోతుంటది. పర్వర్టెడ్ బిహేవియర్, యాంటీ సోషల్ బిహేవియర్ అంటే పేషెన్సీ వేలు కోల్పోవడం, మనిషిలో ఉద్రేకం, అహంభావం, అహంకారం పెరిగిపోవడం, ఎవరితో మాట్లాడేటప్పుడు పేషెన్సీ లేకుండా చాలా అంటే యాటిట్యూడ్ చూపించడం, ఉద్రేకపూర్వమైన ప్రవర్తనతో ఉండడం అనేది జరుగుతుంటుందని. ఇలాంటి వాటికి మనం ఒక ప్లానింగ్ ద్వారాగా, ఒక టైం టేబుల్ ద్వారాగా పిల్లలకి ఏ టైంలో మనం మొబైల్ ఇవ్వాలి, ఎప్పుడు మొబైల్ ఉపయోగించుకోవాలి, ఎప్పుడు మొబైల్ దూరంగా పెట్టుకోవాలని తల్లిదండ్రులు కానీ అలాగే పెద్దలు కానీ ఒక టైం టేబుల్ పెట్టుకొని చేసినట్లయితే ఈ డిటెక్షన్ అన్నారు కదా, ఈ డిటెక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఈ మధ్య గ్లోబల్ హెల్త్ కోషెంట్ సర్వే కండక్ట్ చేసింది. ప్రతి నలుగురిలో ఒక పిల్లవాడికి ఏదో ఒక రకమైన యాంగ్జైటీ గాని, డిప్రెషన్ గాని, స్ట్రెస్ గాని గురవుతున్నారని ఆ సర్వే చెప్తుంది. దాంట్లో కారణాలు అంటే మూడు. ఒకటి స్మార్ట్ మొబైల్, 2 జంక్ ఫుడ్స్, 3 లోన్లీనెస్. ఈ రోజులో పిల్లలు ఎవరితో మాట్లాడలేదు,
ఉంటే లోన్లీగా ఉంటారు, లేకపోతే మొబైల్ చూస్తారు. పక్క వాళ్ళతో మాట్లాడడానికి అవకాశం లేదు, ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడడానికి అవకాశం లేదు, నైబర్స్ తో మాట్లాడే అవకాశం లేదు. ఈవెన్ మాట్లాడిన కూడా ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఒక ఫ్రెండ్ తో నేచురల్ గా కూర్చొని ఇద్దరు షేర్ చేసుకొని వాళ్ళ యొక్క మనోభావాలను ఫ్రెండ్ వరకు వెళ్ళారు. కుటుంబ సభ్యులే ఫోన్లలో మాట్లాడుకొని జూమ్ కాల్స్ లో మాట్లాడుకుంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి సార్. వస్తాను మీ దగ్గరికి వస్తాను బాలాజీ గారు మళ్ళీ. డాక్టర్ గారు, ఒక రకంగా మనం చూస్తే ఇప్పుడు సాయి కృష్ణ గారు చెప్తున్నట్టుగా రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. అసలు మొబైల్స్ కానీ కంప్యూటర్స్ కానీ ఇవి లేకుండా మనం ముందుకు వెళ్ళలేము లైఫ్ లో. అండ్ పిల్లలకు పెద్దలకు సంబంధించి కూడా పిల్లలకు అసలు ఎంతసేపు స్క్రీన్ టైం ఉండాలి? ఇప్పుడు కంపల్సరీ మీరు చెప్తున్నట్టుగా ఈవెన్ వాళ్ళ టైం టేబుల్ కానీ వాళ్ళ స్కూల్లో జరిగే అంశాలన్నీ కూడా త్రూ వాట్సాప్ వస్తుంటాయి, అవి పేరెంట్స్ చూస్తూ ఉంటారు. బట్ ఆ నాలెడ్జ్ లేకపోయినా పిల్లలు వాళ్ళ ముందు మాట్లాడుతూ ఉంటే ఈ పిల్లలు డల్ గా ఉండాల్సి వస్తుంటుంది, కామ్ గా ఉండాల్సి వచ్చిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అసలు ఎంతసేపు స్క్రీన్ టైం పిల్లలకు ఉండాలి? ఇక పెద్దల గురించి మనం చూస్తే మార్నింగ్ ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేటప్పుడే మొబైల్ పక్కన ఉంటుంది, దానికి కూడా అప్పుడే రెస్ట్. సో అసలు ఎంతసేపు స్క్రీన్ టైం ఉండాలంటారు, ఏం చెప్తారు? సాయి కృష్ణ గారు చాలా బాగా చెప్పారండి. మనల్ని అట్రాక్ట్ చేసే విధంగా వాళ్ళు ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తారు. మనకు తెలియకుండానే ఒక ప్రోగ్రామ్ చూస్తాం, దాని తర్వాత మనకి ఇంట్రెస్ట్ అయిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా వస్తుంటాయి. మనకు కావాల్సినటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా సెన్సార్ ద్వారాగా వస్తుంటాయి. మన మైండ్ వాటికి ఎడిక్ట్ అయ్యి మరలా అవే చూడాలని కోరుకుంటుంది. మన బ్రెయిన్ ఎప్పుడు కూడా ప్లెజర్ ప్రిన్సిపల్ మీదే పనిచేస్తున్నాడు. దానికి ఆనందం కావాలి. ఆనందం కొరకు ఏ విధంగా ఏం చేస్తున్నాం అనేది దానికి అవసరం లేదు. ఇప్పుడు సపోజ్ ఇష్టమైన ప్రోగ్రామ్ చూస్తే అటువంటి ప్రోగ్రామ్స్, నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మనకి యూట్యూబ్ లో గానీ వస్తుంటాయి. సో ఒకటి చూసిన తర్వాత ఇంకోటి మరలా కంటిన్యూ చేస్తుంటాం. ఇంతకుముందు ఒక వ్యక్తిని జైల్లో పెడితే సెల్లో పెట్టారు అనేవాళ్ళు. ఇప్పుడు మనం ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే మనం సెల్లోకి వెళ్ళిపోయాం. అంటే ఇప్పుడు మనం సెల్లో ఖైదీలోగానే ఉన్నాం అనమాట. సో ఇలాంటి పరిస్థితులు ఏంటి, ఇన్ని గంటలు చూడాలని కాదండి, ఇన్ని గంటలని ఒక లిమిట్ లేదు. ఒక ఎక్స్పెరిమెంట్, ఒక సర్వే ఏం చెప్తుందంటే ప్రతి మనిషికి రోజుకి కనీసం 80 సార్లు మొబైల్ వైపు చూస్తారటండి. అంటే ప్రతి 12 నిమిషాలకి ఒకసారి మొబైల్ వైపు చూస్తాడు. అంటే ఫోన్ వచ్చినప్పుడు చూడడం వేరు, లేక మెసేజ్ వచ్చినప్పుడు చూడడం వేరు. ఫోన్ వచ్చినా రాకపోయినా మన మనసు అంటే మన కళ్ళు ఆటోమేటిక్ గా మొబైల్ వైపు వెళ్ళిపోతున్నాయి. అంటే మనం అంతా దానికి వ్యసనపరులు అయిపోయాం, ఎడిక్ట్ అయిపోయాం. కాబట్టి ప్రతి ఒక్కరూ అవసరం అనవసరం అనేది ఒక నిర్ణయానికి రావాలి. అంటే డెసిషన్ మేకింగ్ అంటాం. ఒక వ్యక్తి, ఇది ఇండివిజువల్ డిసిప్లిన్ అండి. నేను ఇంతసేపు ఈ పని చూడాలి అంటే, సపోజ్ ఒక లెసన్ చదువుకోవాలి ఒక స్టూడెంట్, ఈ లెసన్ చదవడానికి ఒక 45 మినిట్స్ పడుతుంది. సో 45 మినిట్స్ చూసి కాసేపు మళ్ళీ రెస్ట్ ఇచ్చి అప్పుడు కళ్ళు నీటితో కలుపుకోవడం కానీ, లేక కొద్దిగా రెస్ట్ ఇవ్వడం కానీ, లేక చల్లటి గాలికి తగిలేలా కొంచెం ఇంటి బయటికి వెళ్ళడం కానీ, పచ్చని మొక్కలు చూడడం కానీ, అప్పుడు చూస్తే మళ్ళీ రిఫ్రెష్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఏమైపోతుందంటే సింపుల్ గా ఒకే రూమ్ లో కూర్చొని గంటల తరబడి మొబైల్ చూస్తున్నారు, లేక కంప్యూటర్ స్క్రీన్ టైం అలా చూస్తూనే ఉంటున్నారు. సో మనం కూడా అలా చూడకపోతే మనకేం తొయ్యట్లేదు, అలాంటి పరిస్థితి వచ్చేసింది. కొన్నిసార్లు మనం రీల్స్ లో చూస్తున్నాం, ఒక అబ్బాయి మొబైల్ అలాగా వేళ్ళు ఆడిస్తూనే ఉంటాడు. అంటే ఈ గేమ్లు ఆడడం అలవాటు అయిపోయి ఆ ఫింగర్స్ అలాగా మూవ్ చేయడం అలవాటు అయిపోయింది. ఆ మొబైల్ ఆడినా ఆడకపోయినా ఆ ఫింగర్స్ మాత్రం అలా మూవ్ అవుతూనే ఉంటాయి. అంటే మన నర్వస్ సిస్టమ్ అలాంటి ఎడిక్ట్ అయిపోయింది, అంత తీవ్రమైన ఆ అలవాటు పడిపోయింది. ప్రతి వ్యక్తి వ్యసనం అయిపోయిందండి. కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలంటే మనకు అవసరం ఎంత అనవసరం ఎంత అనేది ముందు ఒక నిర్ణయానికి రావాలి. అవసరం వైపు చూడడం, అనవసరం అయినప్పుడు కొద్ది మొబైల్ మన కంటికి కనిపించకుండా దూరంగా పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఏదైనా మనకి కంటికి కనిపిస్తే ఆటోమేటిక్ గా అది మనల్ని అట్రాక్ట్ చేస్తుంది, మనం ఓపెన్ చేస్తాం, ఏముందని చూస్తుంటాం. మోర్ ఓవర్ ఏంటంటే మనకు సపోజ్ బుక్ పక్కన ఉంటది, పుస్తకం పక్కన, మొబైల్ పక్కన ఉంటది. సో పుస్తకం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అలాగే మొబైల్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కానీ మొబైల్ చాలా కలర్ఫుల్ గా ఉంటది, ప్లెజరబుల్ గా ఉంటది. కాబట్టి బుక్ కన్నా మన మొబైల్ కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతాం. కాబట్టి మన వాళ్ళు ఏం చేయాలంటే అవసరమైనప్పుడు మొబైల్ దగ్గర పెట్టుకోడు, అనవసరమైన ఒక ప్లేస్ లో మొబైల్ తీసి ఒక దగ్గర పెట్టుకున్నట్లయితే మన మనసును మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎన్ని గంటలను లిమిట్ లేదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ముత్యాల బాలాజీ గారు, సాయి కృష్ణ గారు, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందించారు. సో మొత్తంగా ఫోన్ అండ్ అదేవిధంగా టీవీకి సంబంధించి కానీ, స్క్రీన్ టైంకి సంబంధించి కానీ రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇవి జీవితంలో ఒక భాగం అయిపోయాయి. కానీ
మితిమీరిన విధంగా మనం చూస్తే, అంటే టెక్నాలజీని మనం వాడుకోవాలి కానీ మనల్ని టెక్నాలజీ వాడుకునే స్థాయికి వెళ్తే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. అది పిల్లలకైనా పెద్దలకైనా ఇబ్బందులే అని చెప్పి నిపుణులు చెబుతున్నమాట. ఇప్పటికైనా స్క్రీన్ టైం అవసరం ఉన్నప్పుడే మనం చూడాలి, తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తే రానున్న రోజుల్లో సామాజికంగా అదేవిధంగా శారీరకంగా కూడా మంచి పరిణామాలు ఉంటాయనేది నిపుణులు చెబుతున్నమాట. ఇది వాళ్ళ కోసం స్టేట్.